తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృప్తి శుభవార్త. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి, మొదటి విడత, రెండో విడత, మూడో విడత. మరి కొంతమందికి పడట్లేదు. ఎందుకు పడట్లేదు తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంటసింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి. రైతు భరోసా డబ్బులు రైతు బంధు డబ్బులే రైతు భరోసాగా అయితే మార్చారు. రైతు భరోసా డబ్బులు అయితే మీకైతే ప్రతి ఒక్కరికైతే ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల లోపు ఉన్న వారికి, 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఎంతమంది ఉన్నా కూడా కుటుంబంలో 5 ఎకరాల నుంచి అయితే వేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికైతే వేస్తున్నారు. ఆందోళన పడే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వస్తే ఎంపీసీ ఈకేవైసీ చేసుకోండి. మొదటి లిస్టులో రాని వాళ్ళకు రెండో లిస్టులో ఖచ్చితంగా అయితే ఈ పేరు అయితే వస్తుందని ప్రతి ఒక్కరికి కూడా. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకైతే పడుతున్నాయండి. మొదటి విడత 1,00,000, రెండో విడత 1,50,000, మూడో విడత 1,75,000 నుంచి 2 లక్షల వరకు అయితే పడుతున్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీకి అయితే 30,000 కోట్లు అయితే మన సీఎం గారు అయితే వెచ్చించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక రైతు భరోసా రుణమాఫీ డబ్బులు అయితే వస్తున్నాయి. ఇక మొదటి విడత పడిన వాళ్ళకి రెండో విడతలు అయితే పడతాయి. రెండో విడతలు పడిన వాళ్ళకి మూడో విడతలు ఖచ్చితంగా అయితే పడతాయి. మీ పేరు అయితే ఉంటుంది. ఈకేవైసీ చేసుకొని ఎంపీసీ లింక్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే పడతాయండి. కంగారు పడే అవసరం లేదు. ఆధార్ కార్డు పేరు, మీ బ్యాంక్ అకౌంట్ పేరు అయితే చూసుకోండి.